అనలిస్టులు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. నమస్తే దిలీప్ గారు. దిలీప్ గారు, బీజేపీ అంటేనే పట్టణ ప్రాంత పార్టీగా మీకు చాలా మంచి ఇమేజ్ ఉంది. మరి ఈ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయనుకుంటున్నారు? ఎలాంటి వ్యూహంతో మీరు ముందుకు వెళ్తున్నారు? నమస్తే అండి. మీకు అదేవిధంగా ప్రైమ్ 9 ప్రేక్షకులకి శుభాభినందనలు. మున్సిపల్ ఎన్నికలు ఆహ్వానిస్తున్నాం. ఎన్నికల కమిషన్ ప్రకటించిన ప్రకటనకు మేము సర్వసన్నద్ధమై ఉన్నాము. ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికలకు సబరోత్సాహంతో మేము సిద్ధమై ఉన్నాం. ఏం శశబిషలు లేవు. మేము ఖచ్చితంగా మన జరిగిన ముంబై ఎన్నికల్లో ఏ విధంగా మున్సిపల్ ఎన్నికల లోపల, నగర కార్పొరేషన్ ఎన్నికల లోపల ఏ విధమైన సత్తా చూపించినామో అంతకంటే బ్రహ్మాండమైన, అందరూ ఆశ్చర్యపోయే విధంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ తరఫున ఫలితాలు రాబోతున్నాయి. ఎందుకు మేము ఇంత ఆత్మవిశ్వాసంతో చెప్తా ఉన్నాం అంటే, మీరు అతి విశ్వాసం అనుకోవచ్చు, మేము ఆత్మవిశ్వాసం అని చెప్తా ఉన్నాం. ఎందుకు అని అంటే, మీ విశ్వాసం ఎలా ఉందనేది మన పంచాయతీలో చూసాం కదా. అవును, పంచాయతీలో చూశారు కదా. మీరు క్యాల్కులేట్ చేయండి మేడం, ఎవరు ఎక్కడ ఉన్నారు అనేది. మేము 100 స్థానాల నుంచి 1000 స్థానాలకు వచ్చినాం. అంతకంటే ముందు బీఆర్ఎస్ పార్టీ 95% స్థానాల నుంచి 40% స్థానాలకు వచ్చారు. అవే గొప్పగా అనుకుంటున్నారు. మా పెరుగుదల ఏ విధంగా ఉన్నది, అంతకంటే ముందున్న వారి పెరుగుదల ఏ విధంగా ఉంది, అధికార పార్టీ ఇది పెరుగుదల ఏ విధంగా ఉన్నది. కనుక కంపారిటివ్లీ మేమే ముందు వరుసలో ఉన్నాము. మమ్మల్ని ప్రజలు హక్కున చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. గడిచిన ఎన్నికల గురించి చెప్తా ఉన్నాను మేడం మీకు. పార్లమెంట్ ఎన్నికల లోపల భారతీయ జనతా పార్టీ 34% ఓట్లు సాధించి 8 పార్లమెంట్ సీట్లు గెలుచుకున్నాం. దాని తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల లోపల వరుసగా 3 ఎమ్మెల్సీ ఎన్నికలను గెలుచుకున్నాం భారతీయ జనతా పార్టీ. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల లోపల 3 ఎమ్మెల్సీ ఎన్నికల లోపల మేము విజయం సాధించినాం. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కొన్ని ఎమ్మెల్సీ స్థానాల లోపల పోటీ కూడా చేయించలేని పరిస్థితిలో ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల లోపల 0 స్థానాలకు పరిమితమైన బీఆర్ఎస్ పార్టీ. అందుకనే మేము చెప్తున్నాం, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అసలు సిసలైన ప్రత్యామ్నాయ పార్టీ ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా. ఎందుకనంటే పెనం మీద నుంచి పోయినబడ్డ పరిస్థితి ఈ రోజు తెలంగాణలో, తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు అనుభవిస్తా ఉన్నారు. ఎందుకు చెప్తా ఉన్నానంటే, బీఆర్ఎస్ పార్టీ పాలన అవినీతి పాలన, అక్రమార్కుల పాలన, కుటుంబ పాలన అని చెప్పి ప్రజలు నమ్మి వారిని పక్కన పెట్టి ప్రజాపాలన చేస్తారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీని హక్కున చేర్చుకుంటే ఈ రోజు సామాన్య ప్రజల్ని పాతాళానికి దొక్కే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాకంటక పాలన సాగిస్తుంది. కాబట్టి అసలు సిసలు ప్రత్యామ్నాయ పార్టీ. దానికి తోడు ఈ రోజు ఏదైనా అభివృద్ధి జరుగుతుంది తెలంగాణ వ్యాప్తంగా అని అనుకుంటే అది కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే స్థానిక సంస్థల ఎన్నికల లోపల, స్థానిక సంస్థల లోపల అభివృద్ధి జరుగుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా ఇచ్చే పరిస్థితి లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే వారు ఆ పార్టీ ఉన్నప్పుడు సెంట్రిక్ గా, ఒకటే కుటుంబం సెంట్రిక్ గా పాలన సాగితే, ఈ పార్టీ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అందరూ మంత్రులు ఎవరు సెంట్రిక్ గా వారు పాలన సాగిస్తున్నారు, అవినీతి పాలన సాగిస్తున్నారు, కుంభకోణాల పాలన సాగిస్తున్నారు, ముఠా తగాదాల్లాగా జరుగుతూ ఉంది ఈ పాలన. కాబట్టి ఈ రోజు ఒక ప్రత్యామ్నాయ పార్టీ భారతీయ జనతా పార్టీ కనిపిస్తుంది. ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల లోపల భారతీయ జనతా పార్టీ కమలం జెండా అన్ని మున్సిపాలిటీల లోపల ఎగిరేస్తుంది. మెజార్టీ స్థానాల లోపల భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే గడిచిన 11 సంవత్సరాల మోడీ గారి పాలన చూసిండ్రు. వారి పాలనలో ఒక్కటంటే ఒక చిన్న అవినీతి మరక లేకుండా సామాన్యులు, చిట్ట చివరి నిరుపేద వ్యక్తికి ప్రభుత్వ ఫలాలు అందాలని చెప్పి ఏదైతే అంత్యోదయ సిద్ధాంతం ఉందో మాది, ఆ సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని భారతీయ జనతా పార్టీ పాలన కొనసాగిస్తుంది. కాబట్టి ఈ రోజు భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు, ముఖ్యంగా పట్టణ ప్రాంత ప్రజలు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుపొందుతుంది. ఈ పార్టీలకు కర్రుగాల్చి వాత పెట్టడం కోసం తెలంగాణ సమాజం సిద్ధంగా ఉందని చెప్పి మీ ద్వారా ఈ తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నా. ఓకే, ఇప్పుడు పంచాయతీలో మేమేంటనేది నిరూపించుకున్నాం అంటున్నారు. ఇప్పుడు మున్సిపల్కి వచ్చేసరికి బీజేపీ బలం నిజంగా ఎంత ఉంది అని అడిగితే ఏం చెప్తారు మీరు? మేము అంతర్గత సర్వేల ద్వారా తెలుసుకున్న అంశం ఏంటంటే, మెజార్టీ స్థానాల లోపల భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుంది. ఈ పార్టీ ఓటడిగే హక్కు కూడా లేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నదండి ఈ రోజు. ఎందుకంటే ఇచ్చిన గ్యారంటీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజల మధ్యలోకి పోయి ఏ విధంగా ఓట్లు అడుగుతారు, ఎట్లా ఓట్లు అడిగితే ఎట్లా రెస్పాండ్ అవుతారు ప్రజలు, సామాన్య ప్రజలు? ఒక్కటంటే ఒకటి చిన్న కార్యక్రమం అండి, రేషన్ కార్డులను కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో ఇవ్వలేని స్థితిలో
దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మేము పెద్ద పెద్ద కార్యక్రమాల గురించి మాట్లాడతలేం. చిన్న రేషన్ కార్డు మీరు చెప్పిన గ్యారంటీలు పక్కన పెడదాం. ఆ గ్యారంటీలన్నీ కూడా ప్రజలు ప్రశ్నిస్తారు. మేము చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలు ప్రశ్నిస్తారు. కానీ ఇప్పుడుండే ప్రస్తుత పరిస్థితుల లోపల మీరు చేసిన కార్యక్రమాలేంది, చేస్తున్న నిర్వాకాలేంది, మంత్రుల మధ్యలో పొరపచ్చాలేంది, తగాదాలేంది, ముఠా తగాదాల్లాగా మంత్రుల మీదకే పోలీసులు పోవడం ఏంది, టాస్క్ ఫోర్స్ పోలీసులు పోవడం ఏంది, గన్నులు తీసుకొని సెటిల్మెంట్ చేయడం ఏంది, నైని కుంభకోణం బొగ్గు కుంభకోణం ఏంది, ఇవన్నీ జరుగుతలేవా? చూస్తలేరా తెలంగాణ సమాజం? ఏమని చెప్తారండి? ఏ కార్యక్రమం చేసినామని చెప్పి మీరు ప్రజల మధ్యలో పోయి ఓటు అడుగుతారు? మీరు ఇచ్చిన గ్యారంటీలు 100 రోజుల లోపల గ్యారంటీలు కంప్లీట్ చేస్తామని చెప్పారు కదా, అవి చేయకుండానే ప్రజల మధ్యలో పోయి మరి ఏం అడగడం, ఏం బుకాయించి ఓట్లు అడుగుతారు? అంటే మీ దగ్గర 2 అంశాలు ఉన్నాయి. ఈ 2 సంవత్సరాల్లో చేసిన అవినీతి ద్వారా సంపాదించిన అక్రమ సంపాదన తెచ్చి ప్రజలకు డబ్బులు ఇచ్చి దాని ద్వారా ఓట్లు కొనుగోలు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అదర్వైజ్ అధికార దుర్వినియోగం చేసి మీరు అధికారాన్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నారు. ఇంత తప్ప మీ దగ్గర ఇంకొక అంశమే లేదు. కనుకనే భారతీయ జనతా పార్టీ ఇంత ఆత్మవిశ్వాసంతో చెప్తుంది, ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. రైట్, మనతో పాటు లింగం యాదవ్ గారు, టీపీసీసీ స్పోక్స్ పర్సన్ జాయిన్ అయ్యారు. నమస్తే లింగం యాదవ్ గారు.